ఆధునిక సెక్స్, ప్రాచీన సెక్స్ రెంటిలో ఏది మంచిది? సెక్స్ అనేది చాలా ప్రాచీనమైంది. ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఈ భూమి మీద జంతువులు కదలడం మొదలైనప్పటి నుంచి ఆడ జంతువులు, మగ జంతువులు అవి కలవడము, పిట్టలు కలవడము ఇలా జరుగుతూనే ఉంటుంది. దీంట్లో ఆధునిక సెక్స్, పురాతనమైనటువంటి సెక్స్, ప్రాచీనమైన సెక్స్ అంటూ ఏముండదు. సెక్స్ అనేది ఇవాళ కొత్తగా ఆధునికంగా కనుగొనబడింది ఏం కాదు. కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితమే సెక్స్ అనేది ఉంది. ఈ ఆలోచన పద్ధతులు కొన్ని మారచ్చు, కానీ సెక్స్ అనేది ఒక డేట్లెస్ టైమింగ్. ప్రతి రిలీజన్లో కూడా ఏదో ఒక పర్టికులర్ డేట్ చెప్పుకుంటారు. ఆడమ్ ఈవ్ అని క్రిస్టియానిటీలో చెప్పుకుంటారు. విష్ణుమూర్తి దగ్గర నుంచి బ్రహ్మ తయారు చేశాడని కొంతమంది అనుకుంటారు. ఇట్లా రకరకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. కానీ దీంట్లో ఆధునికత పురాణమైనది ఏమీ లేదు. ఆధునికంగా కొత్తగా కనుగొనబడింది ఏంటంటే కండోము, రెండోది కాపర్టీ పిల్లలు కాకుండా ఉండడం, మూడోది వయాగ్రా లాంటి ట్యాబ్లెట్స్, నాలుగోది ఫినైల్ ఇంప్లాంట్ సర్జరీ. ఈ 4 పూర్వకాలంలో ఉండేవి కాదు, ఇప్పుడు ఉన్నాయి, అంతే తేడా. ఏని పద్ధతిలో చేసినా ఏం తప్పులేదు. పూర్వకాలంలో సింగిల్ బ్లేడ్ ఉండేది, దానివల్ల కొన్ని ఘాట్లు వచ్చేవి. ఇప్పుడు డబుల్ బ్లేడ్ వస్తుంది. డబుల్ బ్లేడ్తో తీసుకున్నా లేదా హెయిర్ రిమూవల్ పౌడర్స్ ఉంటాయి, అది వేసినా ఏది చేసినా పర్లేదు. కానీ క్లీన్గా ఉంచుకోవడం అవసరం. ఒక్కొక్కసారి అందులో పేలు కూడా పడతాయి కనుక కింద హెయిర్ అనేది శుభ్రంగా చేసుకోవడం అనేది అత్యంత అవసరమైన విషయం.